ఢిల్లీలో ఏఐసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రాహుల్ గాంధీ సమక్షంలో వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. కాంగ్రెస్ పార్టీలో చేరడం చాలా సంతోషంగా ఉందని ఆమె తెలియజేశారు. వైఎస్ఆర్ జీవితమంతా కాంగ్రెస్ కోసమే పనిచేశారన్న విషయాన్ని ఆమె గుర్తు చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ తనకు ఏ బాధ్యత అప్పగించినా నిబద్ధతతో శ్రద్ధతో పనిచేస్తానని తెలిపారు. దేశంలో అతిపెద్ద సెక్యులర్ పార్టీ కాంగ్రెస్ పార్టీనేనని కొనియాడారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి లేకపోవడం వల్లే మణిపూర్లో అల్లర్లు జరిగాయన్నారు. మణిపూర్లో సుమారు 2000 చర్చిలను ధ్వంసం చేసిన ఘటన తనను ఎంతగానో కలిచివేసిందన్నారు ఆమె. తెలంగాణ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తున్నందుకు రాజశేఖర రెడ్డి బిడ్డగా నేను సంతోషిస్తున్నా. ఎందుకంటే ఈ రోజు నుంచి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కాంగ్రెస్ పార్టీలో భాగమై, కాంగ్రెస్ పార్టీ ఉన్నంత వరకు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీలో భాగమై ఉంటుంది. కాబట్టి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నాయకులు, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కార్యకర్తలు నాతో పాటు ఈ రోజు చాలా సంతోషంగా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడం జరుగుతుంది. విజువల్స్ చూస్తూ ఉన్నాం. ఢిల్లీలో ఏఐసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రాహుల్ గాంధీ సమక్షంలో వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. కాంగ్రెస్ పార్టీలో చేరటం సంతోషంగా ఉందని ఆమె తెలియజేశారు. వైఎస్ఆర్ జీవితమంతా కాంగ్రెస్ కోసమే పనిచేశారన్న విషయాన్ని ఆమె గుర్తు చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ తనకు ఏ బాధ్యతను అప్పగించినా నిబద్ధతతో పనిచేస్తానని తెలిపారు. దేశంలో అతిపెద్ద సెక్యులర్ పార్టీ కాంగ్రెస్ పార్టీనేనని కొనియాడారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకపోవడం వల్ల మణిపూర్లో అల్లర్లు జరిగాయన్నారు.